ఏంటి అలా చూస్తున్నావు? రాజకుమారి అని పేరెట్టుకుని ప్రిన్సెస్ లక్షణాలు ఒక్కటి లేవు. తీరిగ్గా లేసింది. ఎలా వెళ్తావే? రెడ్ అది చెయ్యి కాదు. పళ్ళు తోమేవా? పోనీ స్నానం అన్నా చేసావా? ప్యాంట్ వేసుకొని పైన చడ్డీ వేసుకుంటావు నువ్వు? పళ్ళు తోమేక కదా స్నానం చేస్తారా? ఏ పాయింట్ మీద తిట్టాలి? ఏ తిట్టడానికి ఏం రీజన్ దొరకలేదా? తడువుకుంటున్నా తప్పుకో. తప్పుకోకపోతే తోవల్లాగెత్తవా? అవి పాత రోజులు. మరి ఈ రోజుల్లో అయితే ఏం చేస్తావేంటి? అరుత్తావు. కరుతావా? అవసరం లేదు. అందుకని నిజాలు చెప్పినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. పల్లెటూరు అమ్మాయిని చేసుకుంటే పద్ధతిగా ఉంటుంది అనుకున్నాను, కానీ పగ తీర్చుకుంటుంది. పాము ఒకంది. పాలల్లో పాయిజన్ కలిపితే పగంటారు. మరి ఏళ్ళ తలుపు సందులో పెట్టి నొక్కితే సరసం అంటారు. సరసం అంటే సమ్మగా ఉండాలి. సత్తరకాయ మొకందారా? ఇలా చలిపోయకూడదు. పల్లెటూరు కదా, కొంచెం మోటుగా ఉంటది, కానీ చానాళ్ళు గుర్తుంటది. నేను గాని గట్టిగా గుర్తు పెట్టుకున్నానంటే యుద్ధం ఇంకో రేంజ్ లో ఉంటది. ఒకసారి మొహం అద్దంలో చూసుకో, యుద్ధాలు గుర్తురావు. వెళ్ళండి, వెళ్ళి ఏళ్ళకు ప్లాస్టర్లు వేసుకోండి. నేను వచ్చి పెసరట్లు వేస్తాను. నేను ఎందుకు వెళ్తాను?